ఈరోజు ఒక కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఎస్, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ చాలా పీక్లో ఉన్నది అండ్ ప్రతి ఒక్కళ్ళు అన్నీ కూడా షాపింగ్స్ చేసుకుంటున్నారు. బట్ రీసెంట్గా మన పిఎం గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి అది? ఎస్, గోల్డ్, ఫిజికల్ గోల్డ్ అట్లీస్ట్ 1 year దాకా తీసుకోవద్దు అనేసి. ఇప్పుడు తీసుకోవాలా మానాలా అన్నది మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. మీకు మినిమం ఏదైతే గోల్డ్ పెట్టాలి అనేసి అనుకుంటున్నారో కదా, ఆ మినిమం గోల్డ్ అయితే తీసుకోండి. మినిమం గోల్డ్ ఏంటి? అమ్మాయికి నల్ల పూసలు, తాళి, అంతే కదా. అంతకు మించింది అయితే ఏమి కూడా అది కంపల్సరీ అన్నది అయితే ఏముండదు. ఆ మినిమం తీసుకొని రిమైనింగ్ ఏదైతే మీరు అమౌంట్ లేదా ఏదైతే మీరు గోల్డ్ వాళ్ళకి కొనాలి అనేసి అనుకుంటూ ఉండేవాళ్ళు, ఆ గోల్డ్ని మీరు ఫిజికల్ గోల్డ్ కాకుండా ఈ గోల్డ్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. లైక్ మీకు మ్యూచువల్ ఫండ్స్లోని గోల్డ్ ఎస్ఐపీలు ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, గోల్డ్ బాండ్స్ ఉంటాయి. ఏదో ఒకటి మీరు వాళ్ళకి తీసుకొని ఇవ్వాలి అనేసి అనుకున్నది, అది మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసిండి గోల్డ్లోని. అండ్ మీరు కావాల్సినప్పుడు పిల్లలు ఇవన్నీ ఎప్పుడైతే ఈ 1 year దాకా మన టైం ఉన్నదో, ఇది అయిపోయాక వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వెళ్ళి కావాల్సింది వాళ్ళకి కొనుక్కుంటారు ఐటము. అప్పుడు అది మీకు హ్యాపీ, పిల్లలకి కూడా హ్యాపీ. అండ్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా మనీ ఏమీ కూడా స్పెండ్ చేయక్కర్లేదు. ఆ మనీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే సేమ్ గోల్డ్, ఈరోజు గోల్డ్ది ఏ వాల్యూ ఉన్నదో, ఎంత గోల్డ్ వస్తుందో, సేమ్ గోల్డ్కి ప్రైస్ కూడా పెరిగినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. మీరు అప్పుడు కూడా వెళ్ళి వాళ్ళకి అదే సేమ్ గోల్డ్ కొని ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొని ఇచ్చేవాళ్ళం. ప్రాపర్టీ కొని ఇస్తే ఒక ఫ్లాట్ లేదా ఒక ఫామ్ హౌస్ ఏదైనా ఇస్తున్నామంటే ఆ ఫ్లాట్ను, ఫామ్ హౌస్ని డైరెక్ట్గా తెచ్చి పెళ్లి మండపంలో పెట్టి అమ్మ ఇది నీకు ఇస్తున్నాను అనేసి ఇవ్వం కదా. ఎప్పటికైనా దానికి ఒక డాక్యుమెంట్ ఫామ్లోనే ఇస్తాం కదా. అలాంటిదే సేమ్ ఇదే డాక్యుమెంట్, ఇగో నీకు గోల్డ్, ఇంత గోల్డ్ది మేము వాళ్ళకి గోల్డ్ బాండో, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్ ఇందులోనో ఇన్వెస్ట్ చేసాము, ఇది మీ ఇష్టం అనేసి మీరు మగపిల్లి వారికి చెప్పచ్చు. లేదా ఆడపిల్లి వారికి మీరు చెప్పండి, మీ అమ్మాయికి అయితే మేము ఇస్తాం ఈ గోల్డ్ అనేసి. సో మనం టైంతో పాటే చేంజ్ అవ్వాలి. టైంతో పాటే ఇది ఏదైతే గోల్డ్ బాయింగ్ మనది ట్రెండ్ ఉందో దీన్ని కూడా మనం చేంజ్ చేసుకుందాము. అలాగే మనం గోల్డ్వి ఎప్పుడు కూడా మనం డిఫరెంట్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ స్కీమ్స్ కడుతూ ఉంటాము. గోల్డ్ స్కీమ్లు కట్టినప్పుడు ఏంటంటే మనం పే చేసాక వాళ్ళు అడిషనల్ ఒక 1 monthది వాళ్ళు పే చేస్తారు అండ్ మనం గోల్డ్ కొనుక్కుంటాము. సో ఈ గోల్డ్ ఏదైతే మనం గోల్డ్ సిటీలు వేస్తున్నామో అదే గోల్డ్ని మనం గోల్డ్ ఎస్ఐపిలోని కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర అడిషనల్ ఎప్పుడైనా మనీ ఉందనుకోండి, మనం ఆ మనీని మళ్ళీ అందులో ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటే మీకు మెచ్యూరిటీ ఎప్పుడు దాకా కావాలంటే అప్పుడు దాకా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ని మంత్స్ దాకా చెయ్యాలి అన్నది కంపల్షన్ ఉండదు. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఆ రోజు ఏదైతే గోల్డ్ ప్రైస్ ఉందో అదే ప్రైస్ వస్తుంది మీరు రిడెంప్షన్ చేసుకున్నప్పుడు. అండ్ మీకు కావాల్సిన షాపు, మీకు వైజాగ్లో నచ్చింది వైజాగ్లో వెళ్ళండి, హైదరాబాద్లో నచ్చితే హైదరాబాద్లోకి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళి కొనుక్కోవాలి చెన్నైకి వెళ్ళి కొనుక్కోండి. మీ ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి మీ ఇష్టమైన షాప్లో వెళ్ళి మీరు గోల్డ్ బై చేయొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫిజికల్ గోల్డ్ తీసుకొని దాన్ని మళ్ళీ మనం స్టోరేజ్ అన్నది కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ గోల్డ్ సిటీ ఏదైతే ఉన్నాయో దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఏమీ కూడా లేకుండా హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీకు కావాల్సిన చోట చేసుకోండి. మీకు ఎటువంటివైనా గైడెన్స్ కావాలి అంటే మేమంతా ఉన్నాం మీకు గైడ్ చేయడానికి కోసం అనేసి. అండ్ 1 more థింగ్, మోడీ గారు గోల్డ్ కొనుక్కోవద్దన్నారు, కానీ గోల్డ్ ఎస్ఐపిలోని ఇన్వెస్ట్ చేయొద్దు లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పలేదు. కాబట్టి మీరు గోల్డ్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి మీరు గోల్డ్ని పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.